కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 16వ తేదీన ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ఈ ప్రాంగణాన్ని ఒకసారి పరిశీలిస్తే అనేక రకాలైనటువంటి అంటే హంగులతో కావచ్చు, చాలా అంటే ఒక అద్భుతంగా అధికారులు కూడా రేత్రి పగులు అనకుండా కష్టించి పని చేస్తున్నటువంటి విషయం మనకు ఇక్కడ చూస్తే తెల్లమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఇక్కడ అంటే ఫస్ట్ ఓరకల్ నుండి ఇట్లా రూట్ మ్యాప్ శ్రీశైలం, తర్వాత మళ్ళీ ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అధికారుల ద్వారా తెలుస్తూ ఉంది. తర్వాత కొంతసేపు ముందు మన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ మోడీ ప్రభుత్వం ఈ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉందో ఈ యొక్క ఖచ్చితంగా ఈ జిఎస్టీ తగ్గించడం, ఈ విషయాలన్నీ కూడా, తర్వాత ఇక్కడ ఒక డ్రోన్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే ఎంత పెద్ద అంటే ఇది ఇక్కడ ఒక స్టేజీ, తర్వాత మళ్ళీ అటు రెండు అంటే రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, మోడీ ప్రాంగణం, నన్నూరు నుండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఎక్కడైతే రేపు 16వ తారీఖున మోడీ గారు రాబోతున్నారో ఆ ప్రాంగణం దగ్గరికి రావడం జరిగిందండి. ఈ ప్రాంగణంలో సుమారు 3 లక్షల మందితో భారీ మీటింగ్ పెట్టాలని సంకల్పించుకున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలను కూడా సమపాల్లో అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకోండి ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, అలాగే కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కలుసుకొని ఈరోజు మళ్ళీ దీంతో పాటు ఈరోజు ప్రజలు చాలామంది ఆనందంగా ఉన్నారు. GST తగ్గించినటువంటి సందర్భంలో ప్రతి పేద కుటుంబానికి సుమారు 15,000 వరకు కూడా ఆదాయం కలిగించేటటువంటి నిర్ణయం స్టేట్ గవర్నమెంట్ తీసుకుందని ఎందుకంటున్నానంటే, స్టేట్ గవర్నమెంట్కి GST ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. అయినప్పటికీ కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మనం మోడీ గారికి కూడా అభినందన సభ పెట్టినట్టుగా ఇది భావిస్తున్నామండి. దీంతో పాటు మనకి ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ ఏరియా, ముఖ్యంగా డ్రోన్ హబ్గా చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా ఉంది. దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కనుక ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి, విజన్ 2047 సాధించడానికి, అలాగే ఒక డబుల్ సర్కార్ ఇంజిన్తో ముందుకు వెళ్ళడానికి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క సహకారంతో ముందుకు వెళ్తున్నామండి. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకుంటాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ ద్వారా కూడా మేము ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రేపు 16వ తారీఖున జరగబోయేటువంటి మోడీ గారి మీటింగ్కి మరి కూటమి పార్టీ యొక్క సారథ్యంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా మద్దతు పలకండి అని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం.